నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల హీట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకవైపు ఊరిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ యొక్క బాడీస్ టైం కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో హైకోర్టులో కొంత పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం. తాజాగా కూడా హైకోర్టులో విచారణ జరిగింది, 3 వారాల పాటు వాయిదా పడింది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకోబోతుంది అన్న సస్పెన్స్ కూడా కొంత కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్లు కూడా బీసీలకు ఇచ్చి తీర్థమంటూ కూడా ప్రభుత్వం అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యి కొంత హైకోర్టులో తేల్చుకోవాలి అంటూ కూడా మ్యాటర్ని కొంత హైకోర్టు పరిధిలోకి నెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పైన మళ్ళీ ప్రభుత్వం వద్దకే బాల్ చేరినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది దాఖలైనటువంటి పిటిషన్ పైన తాజాగా సోమవారం విచారించినటువంటి హైకోర్టు ఈ నెల 24 వరకు కేసును అయితే వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఎన్నికల కమిషన్ కు కొంత నివేదించాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా కొంత పెండింగ్ లో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఆ యొక్క జాబితా ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ కూడా స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలలేదు. మరోవైపు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అట్లాగే బీహార్లో కూడా అక్కడ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టమైనటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పాత విధానం అంటే 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే వాగ్దానం ఇచ్చారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా ఎన్నికలప్పుడు కూడా కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ప్రధానంగా బీసీలకు అంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు ఇట్లా అనేక అంశాల్లో కూడా కొంత బీసీ కులగణన చేసి అట్లాగే బీసీ జనాభా దామాషా ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామన్నది సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఖచ్చితమైనటువంటి హామీ.